బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై కొండా మురళి ఫైర్ అయ్యారు. ఎవరో ఏదో అన్నారని భయపడి వెనక్కిపోనని కొండా మురళి అన్నారు. ఎర్రబెల్లి కుటుంబమే దరిద్రమైన కుటుంబమని విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రదీప్ రావు ఇద్దరు అన్నదమ్ములు దరిద్రమని ఆయన మండిపడ్డారు. ఎవడో ఏదో చెప్తాడు, దానికి భయపడి ఎనుకో పోయేది లేదు. నిన్నవాడు నాకు ఐటీ అని ఇచ్చిండు, ఆ సన్యాసి తెలియదు. ఇప్పుడు నేను పోయింది ఎక్కడికి వయసులో దానికి పోయినప్పుడు అక్కడ ఆ సత్రం 10 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. 10 కోట్ల రూపాయలు తింటున్నప్పుడు నేను పోయినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి తాళం చేతులు వాళ్ళకి పిచ్చి వాళ్ళు బాగా సంతోషపడి ఏమన్నదంటే పైసలు ఉన్నామే. ఆ తల్లి ఏమన్నదంటే నాతోనే ఎలక్షన్ నీకు అయితే నేను పైసలు ఇస్తాను అన్నది. అంటే నేను వద్దు తల్లి, నేనే మొన్న 70 కోట్లు అమ్ముకున్నా అంటే దాన్ని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండు వాడు. ఈడ ఎర్రబల్లులు ఉంటాయి, మా దగ్గర లేవు, ఇలా లేవు ఎర్రబల్లులు. ఆ కుటుంబం దరిద్రమైన కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన ఆడోళ్ళు మూల కానీ మొదలు పెడితే